ఏంట్రా ఇది? దీన్ని బిర్యానీ అంటారా? పాచిపోయిన అన్నం, కుళ్ళిపోయిన మాంసం తీసుకొచ్చి జనాల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏమన్నా రచ్చ చేస్తాండావు? అందరూ కమ్మగా ఉండదని తింటా ఉండరు, నువ్వేమో బాగాలేదంటావు. ఉన్నమాటేరా అంటున్నాను. అసలు దీన్ని బిర్యానీ అంటారా? మనిషి అన్నవాడు ఎవడైనా ఈ బిర్యానీ తింటాడా? ఓనా, నీ నోరేమన్నా బాగాలేదా లేదా ఒంట్లో ఏమన్నా బాగాలేదా? ఇదిగో మేము అన్ని సరుకులు పొద్దున్నే తెస్తాం. ఇటు చూడు, ఏండే అందరు ముంగిట వండుతాం. పాచిపోయిన సరుకులతో వండాల్సిన అవసరం నాకేంది? అంటే నాకే తెలియదు అనుకుంటున్నావా? అసలు నేనెవరు అనుకుంటున్నావురా? ఫుడ్ ఇన్స్పెక్టర్ని. వాసన చూసి ఎలాంటి నాసి రకం సరుకులు వాడారో చూడగానే చెప్పగలను, తెలుసా? నువ్వు ఎవరైతే ఏంటన్నా, మేమైతే మంచి సరుకులతోనే వండినాం. ఇంతమంది తిడతా అంటారు, ఎవరికి రాని వాసన నీకు వస్తాండదా? ఏయ్, నాకే ఎదురు మాట్లాడతావా? నేను తలుచుకుంటే నీ షాపే తీయిచ్చేస్తా. ఎట్ట తీసేస్తావు? నీ ఇష్టానికి నువ్వు చేయడానికి ఇదేమైనా నీ షాపా లేదా నీ రోడ్డా? ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే అయినావు. నీలాంటి వాళ్ళకంతా భయపడేదే లేదు. నువ్వు కావాలంటే ఏం చేస్తావో చేసుకో, అంతేగాని షాప్ ముంగిట నిలబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావంటే బాగోదు. ఏంట్రా, నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను వ్యాపారం చేసుకునే కాడికి వచ్చి ఏందిరా నీ రచ్చ? ఏమనుకుంటాండావు? వదలరా. నా మీదే చేయి చేసుకుంటావా? వ్యాపారం చేసే కాడికి వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. సార్ క్షమించండి సార్, ఆ అబ్బాయికి తెలియదు సార్, కొత్త అబ్బాయి సార్. కొత్త అబ్బాయి అయితే కస్టమర్స్తో ఇలాగైనా ప్రవర్తించేది? ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పిన తర్వాత కూడా నా ఒంటి మీద చేయి వేశాడంటే వీణ్ణి కాదు, ఇలాంటోడిని పనిలో పెట్టుకున్నందుకు నిన్ననాలి. ఇంకా ఈ షాప్ ఇక్కడ ఎలా ఉంటుందో నేను చూస్తాను. రూల్స్ ప్రకారం అయితే ఇక్కడ షాప్ పెట్టడానికి వీల్లేదు. ఏదో ఆడదానివి వ్యాపారం చేసుకుంటున్నావని జాలితో వదిలేస్తే ఇలాంటి వాళ్ళందరినీ చేరదీసి నన్నే అవమానిస్తావా? ఒరే తమ్ముడు, ఏంట్రా ఇలా చేసావు? ఆయన ఆఫీసర్ రా, ఆయన దయతోనే మనం ఎక్కడ షాప్ పెట్టుకున్నాం. సార్ సార్, ఈ ఒక్కసారికి క్షమించండి సార్. దేనికక్క బ్రతిమలాడతావు? ఏం చేస్తాడీనా? 10 మంది తినే చోట ఇష్టానికి వచ్చి వాగుతూ ఉంటే చూస్తా గమ్మునుంటావా ఏంది? చూసావా వాడు ఇంకా ఎలా మాట్లాడుతున్నాడో? చూస్తాను, వాడి సంగతి చూస్తాను, ఈ షాప్ సంగతి చూస్తాను. రే, నీలా చాలా మందిని చూసిన పోరా. గమ్మునుండరా, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు గమ్మునుండరా. అంత బలిపేంట్రా నీకు? చూపిస్తా, నేనంటే ఏంటో నీకు చూపిస్తా. చూపిద్దులే, వెళ్ళిపో. ఎంత పని చేసావురా! ఇక మన షాప్ ఇక్కడ ఉండనివ్వరా. ఓ అక్క, నువ్వు భయపడమాకక్క, ఏం కాదు. భయపడతా ఉంటే ప్రతోడు భయపెడతానే ఉంటాడు.